టెర్రస్ గార్డెన్లో సాయిల్ ప్రిపరేషన్ చూసాము లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఏమేం మొక్కలు నాటుకున్నామో చూద్దాము. సాయిల్ అంతా కూడా ఇక్కడ ఉన్న కొన్ని ప్లాస్టిక్ బకెట్స్లో మరియు ఇక్కడ కట్టించిన మళ్ళల్లో ఫిల్ చేసుకున్నాము. ఈ ఫిల్ చేసుకున్న మళ్ళల్లో కొన్ని పళ్ళ మొక్కలు మరియు అలాగే కొన్ని పాదులు నాటుకున్నాము. ఇక్కడ ద్రాక్ష తీగ, దొండపాదు, ఒక జామ చెట్టు పెట్టాము. ఇంకా ఎన్నో రకాలైన పండ్ల మొక్కలు పెట్టాలని అనుకుంటున్నాము. పప్పాయ, అరటి, దానిమ్మ ఇలాంటి కొన్ని ఇంట్లో రోజు వాడుకునే పండ్ల మొక్కలు పెట్టాలని అనుకుంటున్నాము. అలాగే తీగజాతి మొక్కలు సోరకాయ, బీరకాయ, లాంగ్ బీన్స్, చిక్కుడు పాదు ఇలాంటి కొన్ని తీగజాతి మొక్కలు పెట్టాలనుకుంటున్నాం. మళ్ళల్లో ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తున్నాయి, చాలా హెల్తీగా పెరుగుతున్నాయి ఆకుకూరలు. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర మాకు వస్తూనే ఉంటుంది. ఇక్కడున్న ఈ ప్లాస్టిక్ బకెట్లలో మట్టుకు చిన్న చిన్న పూల మొక్కలు, అలాగే పుదీనా, కొత్తిమీర, లెమన్ గ్రాస్ ఇలాంటి చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాము. వంగ మొక్కలు, టమాటా మొక్కలు మరియు అలాగే పూల మొక్కలు అంటే రోజ్ ప్లాంట్స్, ఈ సన్నజాజి, విరజాజి, ఈ దొడ్డు మల్లె ఇలాంటి కొన్ని పూల మొక్కలు, బోగిన్విలే ఇలాంటి పూల మొక్కలు ఉన్నాయి. ఇంకా మేము కింద టెర్రస్ గార్డెన్కి ఫ్లోర్ అంతా కూడా మంచిగా పెయింట్ చేయించి వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించాము. చాలా నీట్గా ఉంది ఇప్పుడు గార్డెన్ అంతా కూడా. ఈ మళ్ళల్లో నుంచి కారిన వాటర్ అంతా కూడా ఈజీగా డ్రైన్ అయిపోతుంది. సో వాటర్ ప్రూఫింగ్కి ఏ ప్రాబ్లం లేదు. మంచిగా వాటర్ టెర్రస్ పైన నిలవకుండా డ్రైన్ అయిపోతున్నాయి. దానికి ఒక చిన్న గేట్ పెట్టించాము. మేము ఇది టెర్రస్ గార్డెన్ పెంట్ హౌస్ పైన స్లాబ్ వేయించి మళ్ళు కట్టించుకొని టెర్రస్ గార్డెన్ చేసుకున్నాము. వాటికి మెట్లు పెట్టించాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పైన పెంట్ హౌస్లో 2 పోర్షన్స్ వేసి దాని మీద స్లాబ్ వేసి దాని మీద గార్డెన్ ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో కూడా హ్యాంగింగ్ బాస్కెట్స్ పెట్టుకున్నాము రేలింగ్కి. అందులో టర్టిల్ వైన్ నాటుకున్నాము. చాలా అందంగా ఉంటుంది వ్యూ బయట నుంచి చూసినా కూడా. మరియు గేట్ పక్కన ఉన్న స్థలంలో కొన్ని మొక్కలు వేసాము. కరివేపాకు, మామిడి, ఇంకా మందారం మొక్క, వాటర్ యాపిల్, ఒక జామ మొక్క ఇలాంటి కొన్ని మొక్కలు వేసాము. అవి కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాం కదా. ఈ వీడియో మీకు ఎలా ఉందో మాకుతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి.